ఆ నగరి నియోజకవర్గం చూసుకుంటే అక్కడ వైసీపీ అభ్యర్థిగా కూడా ఆర్కే రోజు అక్కడ బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా కూడా గాలి భానుప్రకాష్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరిట్లో అక్కడ ఎవరు గెలుస్తున్నారు, వాళ్ళు బలాలు ఏ విధంగా ఉన్నాయి, మన జాతక పరంగా చూసుకుంటే వారు గెలుస్తారా లేదా అని కూడా మనం ఈరోజు మన గురూజీ గారితో మాట్లాడదాం, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో ఒకసారి మన జానకిరాముని అడుగుదాం. సో నగరి నియోజకవర్గం సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్న ఆ గాలి భానుప్రకాష్ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో అక్కడ గెలుస్తాడా లేడా, వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి మనకు ఆ జానకిరాముని ద్వారా ఒకసారి చెప్పండి. ఒకసారి ఏ విధంగా ఉంది గాలి భానుప్రకాష్? టీడీపీ అభ్యర్థి గారి జ్యోతిష్య బలం, భానుప్రకాష్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం షిర్డీ సాయిబాబా వచ్చిండండి. కానీ చాలా వరకు మాత్రం అధికార పక్షంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు వారు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారి పేరు మీద చివరి మెట్టు వరకు ఎదుర్కొనే అవకాశం ఉన్నదండి. వారు చేసిన కొన్ని కార్యక్రమాల మూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం లాస్ట్ ఘడియలో మాత్రం ఇబ్బందులు పాలై ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నదండి. ఓకే, చివరిగా ఇబ్బందులు పాలయ్యి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు. సో ఇప్పుడు మనం వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఆర్కే రోజా రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, అలాగే ఆ జాతక ప్రకారం చూద్దాం. వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం, నగరి తరపు నుంచి పోటీ చేస్తున్న ఆర్కే రోజా గారి జ్యోతిష్య బలం. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి. లక్ష్మీకళ యోగ బలం ఉన్నది వారి జాతక బలంలా. అష్టలక్ష్ములు కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలా. కానీ మాత్రం ఇదివరకంటే ఇప్పుడు మాత్రం టఫ్ చాలా ఎదుర్కొనే అవకాశం ఉందండి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తాయి. వారి అధికార పక్షం నుంచి కూడా వస్తాయి, ప్రతిపక్షం నుంచి కూడా వస్తాయి, ప్రజల నుంచి కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందండి. వాటిని తట్టుకొని మాత్రం నిలబడి విజయం సాధించే అవకాశం ఉందండి ఆర్కే రోజా గారి జ్యోతిష బలంలో. ఓకే, సో మనం నగరి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని సర్దుబాటు చేసుకోవాలి. కానీ ఆ జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం మళ్ళీ ఆ నగరికి నియోజకవర్గం సంబంధించి కూడా ఆర్కే రోజా మళ్ళీ గెలుస్తుందంటూ కూడా తన ఆ జ్యోతిష్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆ రాయలసీమలో అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఆ కడప అనే చెప్పుకోవచ్చు. ఈ కడపకి సంబంధించి కూడా కడప నియోజకవర్గంలో ఎవరు ఈసారి గెలవబోతున్నారో, వారి బలాలు ఏ విధంగా ఉన్నాయి, వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జ్యోతిష్యం కూడా ఎలా ఉంది, ఈసారి వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా మనము మన జానకిరాముని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే, మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. గురూజీ గారు నమస్తే. నమస్కారం. సో కడప గురించి మనము మాట్లాడుకున్నట్టయితే కడప నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ ఆ మాధవి రెడ్డి కూడా అక్కడ ఆ కూటమి అభ్యర్థిగా కూడా బరిలో ఉంది. అలాగే ఆ వైసీపీ నుంచి కూడా అంజద్ బాషా కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో ఇద్దరి ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, కడప గడ్డలో ఎవరు ఆ జెండా ఎగరేయబోతున్నారు, సో ఆ నియోజకవర్గం సంబంధించి కూడా మరి జాతకం ఏ విధంగా ఉంది కూడా ఒకసారి మనకి ఆ జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేద్దాము. సో ముందుగా మనం కూటమి అభ్యర్థిగా ఉన్న మాధవి రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉంది, అక్కడ గెలుస్తారో లేదా ఒకసారి మనకి చెప్పండి గురూజీ గారు. ఒకసారి జానకిరామ్ అడిగి. కడప అభ్యర్థి కూటమి తరపు నుంచి మాధవి రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. కలిసి వస్తా రాదా, కడప అంటే గెలుస్తారా లేరా, అదే అండి, కలిసి వస్తుందా రాదా, గెలుస్తారా లేదా అదే అడుగుతున్నారు. అని వారి జాతకంలో చూడాలంటే విఘ్నేశ్వరుడు వచ్చండి వారి పేరు మీద. అని విఘ్న నాయకుడు మాత్రం సర్వదేవతల అధియోగ కారకుడు మాధవిరెడ్డి గారి జాతకంలో చూడాలంటే మాత్రం అధికార పక్షం తరపు వారి నుంచి మాత్రం వీరు సరి సమానంగా ఢీకొనే అవకాశం ఉందండి. చివరి టైం వరకు పోరాడే అవకాశం ఉందండి. లాస్ట్ ఘడియలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి మాధవరెడ్డి గారి జ్యోతిష బలం. ఓకే, సో బరాబర్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది కానీ చివరిలో ఓడిపోయే ఉన్న లాస్ట్ ఘడియలో మాత్రం చేజాగే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న అంజద్ బాషా గారి ఒకసారి ఆ జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అంజద్ గారి జ్యోతిష్యం ఒకసారి చెప్తారా మన జానకిరామ్ అడిగి. వైసీపీ తరపు నుంచి అధికార పక్షం పోటీ చేస్తున్న అంజద్ బాషా గారి జ్యోతిష్యంలో ఎలా ఉంది చూడు జానకిరామ్. ఇసుకే అంజద్ బాషా జ్యోతిష్య బలం, అంశబలం. శ్రీకృష్ణుడు వచ్చినండి వారి జాతక బలంలా. చాలా వరకు రాజయోగం ఉంటుంది వారి జాతక బలంలా. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అడగడుగున ఆటంకాలు వస్తాయి. అని అడగడుగున ఆటంకాలు వచ్చినా మాత్రం వారి జ్యోతిష్య బలం మాత్రం నెంబర్ 1 స్థానంలో అయ్యే అవకాశం ఉంటుందండి. సునాయాసంగా అయితే గెలవరండి. ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి. లాస్ట్ ఘడియలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి. ఓకే, సో కడపలో నువ్వా నేనా అంటూ కూడా ఢీ కొడుతుంది. కానీ చివరిగా వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా గారు గెలిచే ఆలోచన అలాగే గెలిచే వాళ్ళ ఆ జ్యోతిష పరంగా చూసుకుంటే మాత్రం గెలిచే యోచన ఉందంటూ కూడా మనతో పాటు గురించి చెప్పడం చూస్తున్నాం.